హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే కిష్టంపల్లి తండా వంగూరు మండలం నగర్ కర్నూలు జిల్లా రైతు లాలు నాయక్ మన దగ్గర ఉన్నారు. ఇది యాసింగ్ జొన్నలేసురు చేను చాలా సూపర్ ఉంది. అది ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం ఎకరానికి ఎంత వస్తుంది అనేది. నమస్కారం అంకుల్. నమస్కారం. ఏం పేరు మీ పేరు? లాలు నాయక్. లాలు నాయక్. ఇది మీరు బుడ్డ చేను వీకిన తర్వాత వేసారు కదా? బుడిసేను బిగిన తర్వాత వేసాను. ఇప్పుడు సంక్రాంతి తర్వాతనే వేసారా? సంక్రాంతి తర్వాత వారం తర్వాత వేసాము. సంక్రాంతి ముందు వేసారా? సంక్రాంతి ముందు అంటే సంక్రాంతి కంటే ముందే వేసారు. సంక్రాంతి ముందు వేసాము. ఇది మళ్ళీ ఇది యాసింగ్ వేసారు కదా, నీళ్ళు బాగా కట్టారు కదా? నీళ్ళు కట్టాము. నీళ్ళు కడితేనే చేను వచ్చింది ఇంత మంచి. ఎప్పుడే నీళ్ళు ఉండాలి. యాసింగ్ కంటే మంచిగా వచ్చిందా? వానకాలం మంచిగా వస్తుందా? జొన్న చేను యాసింగ్ మంచిగా వస్తుంది? ఏసింగ్ మంచిగా వస్తుందా? ఏది పచ్చ జొన్ననా? ఇది ఎంత అంటారు దీన్ని? పచ్చ జొన్నే కదా. ఇప్పుడు వేరే పంటలకు ఇప్పుడు పత్తి కంటే దానికంటే ఇది బెటర్ కదా? పెట్టుబడి ఉండవు, పెట్టుబడి ఉండదు, ఖర్చులు ఉండవు. ఏ పెట్టుబడి లేదు, పెట్టేది పెట్టుబడి ఉండదు, ఖర్చులు ఉండదు, ఏది ఉండదు. మీరు ఏమేమి వేసి చెప్పి జొన్నసేన వేయకముందు ఫస్ట్ మీరు ఇంత అడుగు మందు ఏమేలే ఈ దుక్కి ఉంది కదా, గుడ్డలు దుక్కి. అవును, దాని మీద జొన్న జల్లేసి ఇక రూట్ పట్టే కొట్టేశాను అంతే. ఇది సార్లు పట్టేయలే కదా? చల్లిరా. కలుపు వల్లే అంకుల్, కలుపు ఎట్లా వేసారు మరి? కలుపు పడలే, ఏం పడలే. కలుపు మందు కొట్టిరా? ఏది కొట్టలే. బుడలేసిన దుక్కిలా రోడ్డు పెట్టరు చల్లి, జొన్నలు చల్లి రోడ్డు పెట్టరు అంతే. మొలిసింది. నీళ్ళు కట్టుకుంటున్నారు. ఎన్ని తల్లు పడాయి దీనికి? పట్టే 10 చెట్లు పడ్డాయి. 10 తల్లు. తడిలు ఎన్నిసార్లు కట్టా? 10 సార్లు కట్టా. 10 సార్లు కట్టరా? ఇది వాడబట్టవద్దు, వాడబడితే మళ్ళీ పంట రాదు. అది పంట చాలా సూపర్ వచ్చింది. వానాకాలానికంటే మంచిగా వచ్చింది. వానకాలం అంత పంట రాదు. వానకాలం అంత పంట రాదు. దీనంత పంట వానకాలం రాదుగా? ఇప్పుడు వచ్చినంత పంట వానకాలం రాదు. అదే బుడ్డసేను వీకంగానే వేయాలి. సంక్రాంతి అప్పుడు నీళ్ళు కట్టాలి. నీళ్ళు అంటే ఏ పంట అయినా పండొచ్చు. ఇప్పుడు ఎకరాకు ఎన్ని క్వింటాలు వస్తుంది అంకుల్? ఇది ఎకరాకు వస్తుంది. ఎకరాకు 8-9 క్వింటాలు వస్తుంది. 8-9 క్వింటాలు వస్తుంది. క్వింటాల్ ఎట్లా పోతుంది? 7,000 పోతుంది. 7,000 పోతుందా? ఎక్కువ పోతుంది అది. జొన్నలు పచ్చాయి అందరు వేసారు, రేటు దిగింది. నిరుడు 10,000 ఉండే ఈ జూనకి. ఇప్పుడు 7,000 పోతుంది. 7,000 పోతుంది. సరే, 10 క్వింటాలు వచ్చేస్తుంది. 10 క్వింటాలు అంటే 70,000 రూపాయలు. ఏ ఖర్చు లేకుండా, ఏ ఖర్చు లేదు, ఇంత పెట్టుబడి లేదు. రూపాయి పెట్టుబడి పెట్టొద్దు. ఖాళీ జొన్నలు జలకేసి నీళ్ళు మాత్రం కట్టాలి. రోడ్డు పెట్టరు కొట్టినావు అంతే. దుక్కిల బుడ్డ దుక్కిల అదే భూమి బలం. బుడసేను దుక్కి కాబట్టి బలమే ఉంటుంది. బుడసేను దుక్కి కాబట్టి బలమే ఉంటుంది. నువ్వు బుడసేను దుక్కి కాకపోతే బలం ఉండదు. బుడసేను దుక్కిలా వేసారు కాబట్టి ఆల్రెడీ దాంట్లో మందులు మనం చల్లి ఉంటాం కదా, మందులతోటి లేచుకొచ్చింది. అట్లా ఆ బుడ్డ దుక్కి అది అంతా దాన్ని ఏదేమంటారు, దాన్ని పొల్లుడుగా అందులోనే వేసారు. పొల్లుగిలు అంతా అందులోనే వేసారు. అట్లా దానివల్ల చేను బాగా అయింది. కొన్ని బుడ్డ చెట్లు ఉన్నాయి కదా, అయితే బుడ్డలు కాసిందా? కాసిందా? చూడు ఒకటి వీకు కాసిన కూడా దానికనే పెద్ద కాయ 4-5 ఒక చెట్టు కాసినాయి. 2-3 అట్లా నీడ పడుతుంది కదా. అదే బుడ్డలు ఏమన్నా మిస్ అయిపోయిన బుడ్డలు అవి లోపల మిస్ అయిపోయిన బుడ్డలే. అంతే. ఓకే చూద్దాం అని అంతే, అవసరం లేదు దీన్ని. కానీ ఇది అయితే ఇప్పుడు మీరు ఇట్లా వేయడం వల్ల చాలా సేఫ్టీ ఉంది కదా. చాలా సేఫ్టీ. మన పెట్టుబడి లేని పంట. ఎన్ని ఎకరాలు అంకుల్ మొత్తం ఇది? 2 ఎకరాలు. చూసారుగా ఫ్రెండ్స్, ఈయన ఏం చేయలేదు. బుడ్డసేను వీకెండ్ సంక్రాంతి అప్పుడు బుడ్డసేను వీకి అదే బుడ్డసేల జొన్నలు చల్లి రోడ్డు బెటర్ కొట్టిండు అంతే. రోడ్డు బెటర్ కొట్టి నీళ్ళు కట్టిండు. చేను మాత్రం చాలా సూపర్ ఉంది. చూడండి ఎంత బాగుంది. కంకులుడుగా పెద్దగా ఇచ్చింది. వేరే ఏ పంటలకైనా పెట్టుబడి పెట్టాలి. ఇప్పుడు బుడ్డ వేసి ఎంత ఖర్చు వస్తుంది? బుడ్డలు వేసి ఎంత ఖర్చు వస్తుంది? దీంట్లో 2 ఎకరాల దగ్గర 50,000 వస్తుంది. 50,000 ఖర్చు వస్తుంది. మీరు ఇంట్లో 50,000 ఖర్చు వస్తుంది. మళ్ళీ దాన్ని మందు కొట్టాలి, కూలీలకు ఇది అది చాలా ఉంటుంది. దానికి చాలా రిస్క్ ఉంటుంది. ఇది అట్లా కాదు, చేను పోయాలి, కంకులు ఏరుకోవాలి. కంకులు ఏరుకొని ఈ చేను అయినప్పుడు కూలీలు పెట్టుకొని కంకులు ఏరుకుంటే సరిపోతుంది అంతే. కానీ కలుపులు పీకేది ఇట్లా దీనికి ఏది ఉండదు. కలుపులు పెట్టి పీకేదేవు రూపాయి మందు కూడా కొట్టేది. దీంతో ఏ ఖర్చు లేదు. ఎకరా ఇప్పుడు క్వింటల్ 10 క్వింటాలు అయితే ఎకరాకి 10 క్వింటాలు వస్తుంది.
రేటు 7,000 రూపాయలు పోతుంది. అంటే 70,000 రూపాయలు క్వింటల్. 20,000 ఖర్చు చేసుకో. అట్లా అయినా మీ కూళ్ళు, ఆ జొన్నల ఖర్చులు, రోడ్డు వెటర్ ఖర్చులు 20,000 పైన 50,000 మిగులుతాయి. 1,00,000 రూపాయలు మిగులుతాయి ఎకరా. 2 ఎకరాల కాడ 1,00,000 రూపాయలు మిగులుతుంది అట్లా. అంటే ఇట్లా మీరు ఎప్పుడు సంధి చేస్తారు ఇట్లా? ఇది సంవత్సరం వేసాను, ఎప్పుడు వేయలే, ఇదే సంవత్సరం. ఈ టెక్నిక్ ఇంత ముందు ఎవరైనా చేసిరా? ఇట్లా చేశారు, మామూలు నిరుడు చేశారు, వాళ్ళు వేసారు కాబట్టి మళ్ళీ ఈసారి మీరు ప్రయోగంగా చేసారు, సక్సెస్ అయ్యారు, మంచిగా సక్సెస్ అయ్యారు. ఏం లాస్ లేవు, నీళ్ళు మంచిగా కట్టారు కాబట్టి ఏం లాస్ లేదు. నీళ్ళు కట్టాలి, నీళ్ళు కట్టినది అదే కదా, ఎండకు బాగానికి ఒక తడి వేయాల్సిందే, ఆడానికి ఒక తడి వేస్తే ఇక మంచిగా పచ్చగా ఉంటుంది, చేను మంచిగా పండిపోతుంది, కంకులు కూడా మంచిగా ఇస్తాయి. ఇది కాదు అంకుల్, ఇప్పుడు చేను హైట్ అయింది కదా, హైట్ అయినప్పుడు నల్ల ఎట్లా తిప్పింది? నల్ల కాదు, ఈ చేను ఈయన ముందే పింకులు పెట్టాను. పింకులు అంటే నల్లాలు పెట్టాను. మళ్ళీ ఈ చేను మొత్తం కంకులు వెళ్ళిన తర్వాత నీళ్ళు కింద నుంచి ఇచ్చాను. కిందకి వెళ్ళడానికి ఇది చెలక పొలం కదా, లేవల్ ఉండదు కదా, వస్తాయి, ఆ మూల తీస్తే ఈ మూలకు వస్తాయి నీళ్ళు, వస్తాయి కదా. అంటే నీళ్లు బాగా స్పీడ్ ప్రెషర్ ఉండాలి, నీళ్ళు ప్రెషర్ ఉంటే ఆ మూలన వస్తే ఇలా వస్తాయి. స్ప్రింక్లర్ పెట్టిక రాదు, చిన్నగా ఉన్నప్పుడు పెట్టచ్చు, చిన్నగా ఉన్నప్పుడు పెట్టచ్చు, కానీ ఇప్పుడు పెట్టరాదు. ఇంకో ఇన్న తర్వాత ఈ కంకులు వెళ్ళిన తర్వాత ఒకటే తడికి అయిపోతుంది. నేను చేను ఈయన తర్వాత ఒకటే తడిలో కంప్లీట్ అయిపోతుంది చేను. ఆ ఒక్క తాడి అనేది కింద ఇడవాలి. అది చూశారు కదా ఫ్రెండ్స్, ఇది చాలా టెక్నిక్ తోటి చేసిండు. ఇంతకుముందు జొన్నలు వేయాలంటే వానకాలం వేసేది, కానీ యాసింగ్ని వేసి ఆయన ఎంతో సింపుల్గా పండించిండు. చేను చిన్న ఉన్నప్పుడు స్ప్రింక్లర్ వేసిండు, చేను ఎప్పుడైతే పెద్దగా అయిందో చేను ఈనిన తర్వాత ఒక తడి కింద వదిలేసిండు, పంట పండింది. పంట ఉడకంగా దీంట్లో రిస్క్ లేని, పెట్టుబడి లేని పంట, రిస్క్ లేని పంట. అదేవిధంగా తక్కువ ఖర్చు అనేది లేదు అసలు, తక్కువ ఖర్చు ఇది హెచ్చిపోయారు, ఇంత పంట రావడం. లారీ ఈ సొప్ప ఉడకంగా అమ్ముతారా అంకుల్ మీరు? అమ్ముతాం సొప్ప ఎట్లా పోతుంది మీకు కట్ట? ఈ చేను వరకు పోతాయి, 10,000 పోతాయి. 10,000 పోతుంది. ఇదే బాగుంది కదా, అది ఎన్ని పంటల కంటే ఇదే బాగుంది. అంటే మనకు అది కూడా సక్సెస్ కావాలిగా, అంటే అందరు వేస్తే ఉడక ఎవరు తీసుకోవాలి. అయినా ఏసింగ్లో అందరు వేయలేరు. ఈ సొప్ప ఎక్కడ పోతుంది? డైరీ ఫామ్ వాళ్ళకి, గెలిచే వాళ్ళకి, వాళ్ళు మిషన్లో కట్ చేసి పెడతారు. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ సొప్ప లూస్ అని ఉంటుంది కదా, పచ్చది ఉంటుంది, కానీ లేని వాళ్ళు అందరికి ఉన్నది లేదుగా, లేని వాళ్ళు ఇది ఉండబోతుంది. చూశారుగా ఫ్రెండ్స్, ఈ నాయకు ఎంత టెక్నిక్ తోటి చేసిండు. మనం టెక్నిక్ తోటి చేసుకుంటే పంట తీయగలుగుతాం. జొన్న చేను ఎలా ఉందో చూడండి. కంకులు, ఇవి కంకులు పచ్చ జొన్నలు. పోయిన సంవత్సరం 10,000 రూపాయల క్వింటల్ అంట, కానీ ఈ సంవత్సరం చాలామంది వేసారు 7,000 అవుతుంది అంటుండు. 7,000 అయినా మాకు నష్టం లేదు, 7,000 అయినా నష్టం లేదు మాకు. ఎకరకాడ 70,000 రూపాయలు మాకు వస్తాయి. అందులో 10,000 తీసేసినా, 10,000 20,000 తీసేసినా కానీ మాకు 50,000 రూపాయలు మిగులుతాయి. 2 ఎకరాల కాడ 1,00,000 రూపాయలు మిగులుతాయి. పెద్ద రిస్క్ లేని పంట, తక్కువ ఖర్చుతోటి లాభం వచ్చే పంట ఇదని నాయక్ చెప్తున్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఎవరన్నా యాసింగ్ నా జొన్నలు వేయాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఈ బుడ్డసేను పీకంగానే, అంటే సంక్రాంతి అప్పుడు బుడ్డసేను విక్తారు, పీకంగానే ఎమ్మడే సంక్రాంతి అప్పుడు వేస్తే, ఇప్పుడు ఈ నెల ఈరోజు కోసిరు. ఇది ఇంత సింపుల్ పంటని అసలు ఎవరు ఊహించలేదు, సింపుల్గా అయిపోతుంది. మీరు కొత్త వేయాలనుకుంటే సంక్రాంతి అప్పుడు వేస్తే వచ్చేస్తూనే ఉంటుంది పంట. ఇది ఎండాకాలం వరకు వచ్చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఈ పొలాన్ని దున్ని ఒక నెల రోజుల తర్వాత, నెల 15 రోజుల తర్వాత, నెల 15 రోజుల తర్వాత మళ్ళీ విత్తనాలు వేసుకోవచ్చు. అంటే అట్లా కలుపు పడదు, పొలం మంచిగా నీట్గా ఉంటుంది, పెద్ద కలుపేం పడదు. మళ్ళీ ఎమ్మడే దున్ని వేరే ఏమన్నా విత్తనాలు, పత్తి కానీ లేదా మక్కల, ఇంకా వేరే పంట ఏదైనా సరే ఆనకాలం పంట స్టార్ట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.